చతుర పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి ప్రతిపాదిన జననం ఎట్టిది, నీ సంభవం ఎట్టిది? మట్టి కుండల్లో పుట్టింది కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు ఉరుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రంలో భార్యకు గంగా గర్భంలో జయించలేదా? నాతోనే చెప్పించువేమయ్యా. మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేసి ఊర్వశి పుత్రుడు కాదా? అతడు పంచపజాతి కన్య గౌరందతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరిని, ఆ పరాశరుడు పల్లెపడిచి మత్తిగంది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధువరాండ్రైన పితామహి అంబికతో మా తల్లిని, ఇన్న పితామహి ఎంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీకే కీర్తింపబడుతున్నా. ఈ విదురదేవుని కనలేదా? సందర్భాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతతో సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వర్గవాదములు వెందులకు. ఓహో, రాచరికమా అర్హత నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో శస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడే ఇతను మూర్తాభిషక్తులు గాంచగలరు. సోదరా దుశ్శాసన అనర్గణ శక్త కిరీటములు వేగముగా గుణితము మామా గాంధార స్వరూపమ సురచిర మణిమై మండిత సువర్ణ సింహాసనములు పెప్పము పరిశీలారా ఉన్న భాగీరథి తోములందుకరుడు కళ్యాణ భట్టులారా మంగళ తూరారోజులు సుస్వరముగా మ్రోగనుండు వంద భాగంలారా అన్న మహారాజును కైవారం గావింపుడు పుణ్యంగలారా ఈ రాజా శుక్రులకు పాలు భాగములకు స్తూరితలకు తీర్చిదిద్దు బహుజనము సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్య వాళ్ళకి వాంఛలు చెలరేగా విరాందం విద్యరాల్పుడు నేను మహాజన సపక్షమున పడిత పరిషన్ మధ్యమున సర్వదా శతగా సహిష్ఠుడా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా